ఖాళీలు నింపకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి అని చెప్పేసి 5,71,000 అప్పు చేశాను. అంటే మెగా కృష్ణారెడ్డి అంటే మెగా కృష్ణారెడ్డికి వాల్వో బస్సులు కొన్నందుకు మిషన్ భగీరథ అవన్నీ ఎందుకు ఇచ్చిందనంటే మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాలి, మెగా కృష్ణకి అప్పన్న చేసి ఇవ్వాలి. మనం దానకిషోర్ కూడా మెగా కృష్ణారెడ్డి దగ్గరకు ఒకసారి రండి సార్ అని ఎందుకు తీసుకుపోతారంటే వాళ్ళు 10% 20% కమిషన్ ఇస్తారు కాబట్టి. ఈరోజు ఖాళీలు ఎందుకు నింపరు? ఖాళీలు ఎందుకంటే వీళ్ళ జీతాలు ఇస్తాము, టీఏలు ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే కమిషన్లు ఇయ్యరు కదా, వీళ్ళకి ఇస్తే కమిషన్లు ఇయ్యరు కాబట్టి ఖాళీలు నింపరు. అందుకని నేను గవర్నమెంట్ గారికి ఏం చెప్తున్నా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇంకో డిక్లరేషన్ పెట్టండి, అధికారంలో ఉన్న పార్టీకి ఉద్యోగాలు చేరేటోళ్ళు 10% మాకు శిస్తు కట్టాలి, మా పార్టీకి ఇవ్వాలి, లేకుంటే మాకు లంచం ఇవ్వాలని మీరు కింద క్లాస్ పెట్టండి. అవి కూడా నీకు రైడే 10% జీతాలు వస్తాయి ఇస్తారా చెప్పండి బా. అరే నింపుతారు బ్రదరు, అర్థమైందా? మెగా కృష్ణారెడ్డి మీకు ఎంత కమిషన్ ఇస్తాడో అంత కమిషన్ ఉద్యోగులు కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఉన్న ఖాళీలు మొత్తం ఇదే లాజిక్, ఏం లేదు అక్కడ. ఖాళీలు ఎందుకు నింపారంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యరు, మెగా కృష్ణారెడ్డికి ఇస్తే కమిషన్ ఇస్తారు. కాబట్టి మీరు ఏది కాళేశ్వరం గట్టుడు కానీ లేకుంటే పథకాల కొనుడు కానీ కొనుగోలు కానీ ఇవన్నీ మీరు కరెంటు కొనుగోలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎందుకని కొంటారు, కమిషన్లు వస్తారు కాబట్టి ఇవాళకెళ్ళి కొత్త చరిత్ర ఇది. ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని చరిత్ర తెలంగాణ మనం మొదలు పెడదాం. అదే ఆత్మగౌరవం అంటారు దాన్ని. ఆత్మగౌరవం, తెలంగాణ స్వయం పాలన, బొంగు భూషాడం ఇవన్నీ అంటాం కదా, ఇదే. అయితే మీరు ఏం పెట్టారంటే రేపు మీరు ఉద్యోగాలు చేరినాక మీకు వచ్చే జీతాలకెళ్ళి బోనస్లకెళ్ళి టీఏడిఎల్లకెళ్ళి మాకు 10% మాకు ఇవ్వమని చెప్పేసి కింద మీరు అపాయింట్మెంట్ లెటర్ కింద బాండ్ రాయండి. మా నిరుద్యోగులు కూడా సంతకాలు పెట్టడానికి రెడీ అంటున్నారు. అది కొత్త క్లాస్ పెట్టుండ్రి. మెగా కృష్ణారెడ్డి ఎంత కమిషన్ ఇస్తుందో అంత కమిషన్ వీళ్ళు జీతాలు వచ్చినప్పుడు కూడా ఇస్తారని చెప్పేసి మా కొత్త సూత్రం మనం మొదలు పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అట్లాగే గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గ్రూప్ 1 గురించి 15 రోజుల ముందటి నుంచి 15 రోజులు కాదు 3 నెలల ముంగటి నుంచి ఉద్యోగస్తులు మేము అందరం కూడా ఎన్నికలలో పీఓలుగా, ఏపీఓలుగా, ఆర్ఓలుగా మేము విధులు నిర్వహిస్తున్నాము. మేము చదువుకోలేకపోతున్నామని వాళ్ళు ప్రభుత్వంలో కీలక పోస్టులలో ఉండి కూడా సీఎం దగ్గర నుంచి కూడా లాబింగ్ చేసిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయలే. లాస్ట్ రోజు కూడా డివిజనల్ బెంచ్కి పోయింది. నేను 3 లక్షలు పెట్టి సురేందర్ రావు అడ్వకేట్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ను ఆపాలంటే పోస్టులు పెరగకుండా మనకు లీగల్ సమస్యలు ఎక్కడ లేవు. మనకు కోర్టుకు పోయినా కానీ ఒకటే రోజు 3-4 ఎగ్జామ్స్ ఉంటే కోర్టు అడ్డుకుంటుంది. కానీ ఒక్క ఎగ్జామ్ కు ఇంకొక ఎగ్జామ్స్ కు వారం రోజులు 10 రోజులు ఉన్నా ఒక్క ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కు తెల్లారి గ్యాప్ ఉన్నా కానీ కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ అవ్వదు. ఈ విషయాన్ని ఎందుకంటే నిరుద్యోగిత దేశంలో పెరుగుతుంది. మీరే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అడుగుతారు. ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు పరీక్షలు రాయాలని కోర్టు మనల్నే తిడుతుంది. కాబట్టి మనం కోర్టులు ఎక్కడానికి మన డబ్బులు లేవు. మన గురించి పోరాడే మనం తెచ్చుకునేది అది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. కాబట్టి ఏం చెప్పాలనుకున్నా మీరు అందరూ ఉండి దయచేసి అన్నకు సహకరించి చెప్పండి. ఏ నిర్ణయమైనా ఇప్పుడే దయచేసి అని ఎందుకంటున్నాం అంటే అది మీ ఇష్టం. వద్దంటే అన్న ఆరోగ్యం కూడా అన్ని కూడా ఇన్ని రోజులు తిరిగి అన్న కష్టపడి మన గురించి అని అన్న రెస్ట్ తీసుకోకుండా ఆరోగ్యంగా కొద్దిగా ఎండశక కొట్టి ఏదన్నా ఉన్నా కానీ వచ్చిండు ముందుకు దయచేసి మీరు ఇంకా చెప్పండి. రాబోయే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న మొన్న ఎగ్జామ్ రాసిన గ్రూప్ 1 అభ్యర్థులకు మరియు గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులు పెంచాలని మరి ఆకాంక్షిస్తున్న నిరుద్యోగులందరూ కూడా నమస్సుమాజాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం అన్ని రెగ్యులర్ గా ఇది ఒక సోద అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఏర్పడ్డది, 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది, వాళ్ళ ప్రాణాల పునాదుల పైన ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదని మనం రోజు ఇదొక సోదరెక్క అయిపోయింది. సీరియస్నెస్ లేదు దీనిపైన. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమాన్ని మర్చిపోయినాం. నంబర్ 1. సరే రోజు నా సొంటోళ్లకు మా గులకు మేము కొన్ని అంశాల మీద మేము ఎవరు వచ్చినా రాకున్నా ఈ 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం.
కానీ వాస్తవం ఏంటంటే వాస్తవం మనం మాట్లాడుకునేది ఏంటంటే నిజంగా కూడా ఒకటైతే వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 పిలవాలని చెప్పేసి ఆ రోజు చేసింది. కాబట్టి ఇది ఇప్పుడున్న సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అయితే 1:50 అనేది గ్రూప్ 1 లో ఉన్నది కాబట్టి పిలుస్తున్న వాళ్ళది ఉన్నది కాబట్టి 1:100 పిలవాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు. అదే వినిపించిన అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి ఈసారి 1:100 పిలవాలని చెప్పేసి అది మీకు ఇష్టమైతే దాన్ని ఒక ప్రథమ డిమాండ్ గా పెట్టాలనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈ రోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇంకో ఫ్యాషన్ ఏంటంటే మేము అధికారంలో రాగానే 1,00,000 పోస్టులు 2,00,000 పోస్టులు 1,00,000 పోస్టులు 2,00,000 పోస్టులు అనే ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు 2,00,000 పోస్టులు అంటే ఏ పోస్ట్ అది 2,00,000 పోస్టులు. అది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అది ఇరిగేషన్ అనా ఏ డిపార్ట్మెంట్ దానికి ఒక కులమానం అనేది ఉండాలి కదా. అసలు దానిపైన ఇవాటి వరకు రివ్యూ మీటింగ్ జరగాలి. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి నాకున్న సమాచారం మనకు ఒక సెక్రటరీలోనే ఇవాటికి 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్ గా నేను మొన్న డిపార్ట్మెంట్ వైజ్ గా ఒక డేటా తయారు చేసి పెడితే ఇవాటికి ఉన్న ఖాళీలు ఎంత అంటే 3,70,26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవాటికి ఖాళీగా ఉన్నాయి అంటే ఈ 33 జిల్లాలు పెట్టుకోండి. రెండో డిమాండ్ ఏముండాలంటే మన డిమాండ్ మీరు కరెక్ట్ రాగా మీ తర్వాత నిర్ణయించుకోండి. రెండో డిమాండ్ ఏమంటే అసలు డిపార్ట్మెంట్ వైజ్ గా రివ్యూ మీటింగ్ పెట్టాలి ఖాళీలు ఎన్ని ఉన్నాయని. ప్రతి ఖాళీ పైన ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ INPR లా ఫోటోగ్రాఫర్ పోస్టులు 1000 ఖాళీలు ఉన్నాయి. ఒట్టి మహిళా ఫోటోగ్రాఫర్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మీరు పోస్తే మీరు సెక్రటరీ ఏ డిపార్ట్మెంట్ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ పోస్టులు 1000 ఖాళీలు ఉన్నాయి. అలా ఒట్టి మహిళా ఫోటోగ్రాఫర్స్. ఈ విధంగా రివ్యూ మీటింగ్ ఫస్ట్ సెకండరీ డిమాండ్ ఏముండాలంటే రివ్యూ మీటింగ్ పెట్టాలి. ప్రతి దానిపైన ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది వెల్లడించాలనేది పెట్టాలి. మూడో పాయింట్ గా పోస్టుల పెంపుదల అనేది దాని తర్వాతనే కదా పెంపుదల అనేది. దానికి అనుగుణంగా పెంపుదల ఎంత ఉండాలనేది పెట్టాలి. కాబట్టి మీరు ఇవాళ నేను దాదాపు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం దాదాపు ఒక 60-70 స్టడీ సెంటర్ తిరిగిన ఉన్నాయి 1000 పోస్టులు. సరే నేను ఓవరాల్ గా చెప్తున్నా. మన కొంతమంది నా దగ్గరకు వచ్చి కొంచెం ఎగ్జామ్స్ వరుసగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండింటి కోఆర్డినేషన్ లేకుండా ఎగ్జామ్స్ పెట్టి మేము రాయలేకపోతున్నాం అని అంటే మేము దాని మీద కొంచెం ప్రయత్నం చేసినాం. ఇది ఒకటే రోజు హాస్టల్ వాడిన ఎగ్జామ్ కూడా ఉందని. కానీ ఏ ఎగ్జామ్ కూడా ఇంత కూడా పోస్ట్ పోన్ చేయలేదు. కాబట్టి రేపు ఏంటంటే ఉన్న పోస్టులు ధనాదన పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. కానీ ఈ రోజు దాదాపు కొన్ని లక్షల మంది ఈ రోజు గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యారు. రేపు నవంబర్లో గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంకా వేరే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. కానీ అవి పోస్టులు సరిపోవు అవి. కాబట్టి మీరు ఈ పోస్టుల పెంపుదల కోసము ఒక ఉద్యమం అనేది పెద్ద ఎత్తున లేవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మాకంటూ ఏదైతే మీ మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా నేను లైబ్రరీలో చాలా మంది విద్యార్థులు చూసిన కాబట్టి మీరు ఫుల్ టైంలో మీరు కోఆర్డినేట్ చేయలేరు, ఇలా బయటికి రాలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు నాకేమన్నా మీరు ఐడియాలు ఇస్తే, ఎందుకంటే మొన్న కొంతమంది గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయమని దగ్గరకు వచ్చిండు. నేను గ్రూప్ 4 పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు అడుగుతుందన్న కొంతమంది తిట్టుడు మొదలు పెట్టారు. చదవని వాళ్ళు అంటారు అది ఇదని. కాబట్టి మీ దాంట్లో కూడా ఒకటే లైన్ లా ఒక వాయిస్ వస్తే ఆ వాయిస్ ప్రకారం నేను తీసుకొని న్యాయపరంగా ఏ విధంగా కొట్టాడతాం. మీరు ఎవరైనా మధ్యలో జాయిన్ కావాల్సిన వాళ్ళు కావచ్చు, కాలేకపోవచ్చు. కాబట్టి నేను ఏమున్నా కానీ మీ దగ్గర వాయిస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నా. ఈరోజు తెలంగాణ నేనైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేను. తెలంగాణ వనరుల రక్షణ సమితి అని ఒకటి పెట్టిన. దాని ద్వారా అంటే సమితితో సేన నడిపిస్తున్నా. అయితే ఇవాళ రేపటి రోజున ఈరోజు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళే ఈరోజు తెలంగాణ పెద్ద వనరులు. దాని గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు. నిన్నదాకా అధికారం దాకా వచ్చేదాకా ఒక ముచ్చట చెప్పి అధికారం రాకుండా ముందు ఒక ముచ్చట చెప్పారు. కాబట్టి మీకు ఏమైనా ఐడియాలు ఉంటాయి కదా, చాలా మంది చెప్పలేకపోవచ్చు. నా నంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ పెట్టండి ఏం చేస్తే బాగుంటుందని. చేస్తే నేను దాన్ని బట్టి నేను ఒక ఫ్రేమ్ చేసుకొని నేను ఒక కార్యాచరణ చేస్తాం. ఈ 2-3 రోజులలో ఏమైనా పెంచుతారంటే నాకైతే పెంచుతారని అనిపిస్తలేదు. ఎందుకనంటే మనం అడిగని ఏమో మీద పడిస్తున్నారు. అడిగని ఏంటంటే ఉచిత బస్సులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకుంటే గ్యాస్ కానీ అవేమో అడగక ముందే ఇస్తున్నారు. అడిగిన ఖాళీలు నింపమంటేనేమో నింపుతలేరు. కాబట్టి వాళ్ళకు ఉచితమైన పథకాలు ఇవ్వాలని ఎక్కువ శ్రద్ధ ఉన్నది.
నిజంగా అర్హులైన వారికి ఉన్న ఖాళీలు నింపమంటే ఈయనకి శ్రద్ధ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మీరు ఒక ఆలోచన చేయండి. ఆలోచన చేసి నాకు మీరు వాట్సాప్లోకి నా పంపితే, నాకు ఇప్పుడు ఎలక్షన్ లేవు, నేను పోటీ చేసేది లేదు, నేను ఎక్కడ ఉద్యమం తీసుకొని మీరు ఎక్కడ మీ టైం కూడా నేను వేస్ట్ చేయను. నేను నిరుద్యోగులు నేను ఎప్పుడు కూడా చేయను. ఎందుకంటే మీ లైఫ్ మీ పేరెంట్స్కి ఒకరికే అధికారం, మీ మీద ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి అధికారం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీ మీద ఆశ పెట్టుకున్నారు, ఉన్నదో లేదో తీసుకొచ్చి మీకు పంపుతున్నారు కాబట్టి వాళ్ళకే అధికారం ఉన్నది. నేను కూడా మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పా. ఎప్పుడైనా టైం ఉంటే మీకు రాగలిగితే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి పలానా రోజు మేము జాయిన్ అవుతామని 1 గంట 2 గంటలు ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి. నా నంబర్ 9866323813. కాబట్టి మీరు సూచనలు బహిరంగ చెప్పలేరు కాబట్టి మీరు నాకు వాట్సాప్లో చెప్పండి. ఖచ్చితంగా దీని మీద మన కార్యాచరణ చేపడదాం. రేపంచాలి. రేపు ఫస్ట్ మాత్రం వినతి పత్రం ఇస్తాం. రేపు చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర గవర్నర్కు రేపు పొద్దుగాల. ఇంతకుముందు తమిళసాయి గారు కూడా నేను 46 జీవో మీద కానీ చాలా అంశాలపైన ఇచ్చిన. సరే అప్పుడు ఆ తిరిగా పోయింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సీరియస్గా రేపు చీఫ్ సెక్రటరీకి ఇస్తాం. తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని మీరేమైనా ఐడియాలు ఇస్తే ఇవ్వండి, లేకుండా నా పద్ధతిలో నేను చేసుకుంటూ పోతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఇంకేమైనా ఉందా?